నాకు విరోధంగా రూపించబడ్డ ఏ ఆయుధం కూడా వర్ధిల్లదని నువ్వు స్పష్టంగా చెప్పాలి. ఇవి చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే సాతాను నీకు ఆయుధాలు వాడుతున్నాడు. ఇవి కనిపించని ఆయుధాలు, ఇవి చంపే ఆయుధాలు, ఇవి నశింపచేసే ఆయుధాలు, నిన్ను మంచం మీద ఉంచే ఆయుధాలు, నువ్వు ఏ పని చేసుకోకుండా చేసే ఆయుధాలు, నిన్ను త్వరగా చంపే ఆయుధాలు, నీకు ఉద్యోగం రాకుండా చేసే ఆయుధాలు, ఈ ఆస్తి లేకుండా చేసే ఆయుధాలు, ఈ సాతాను దురాత్మలు ఈ ఆయుధాలు వాడుతున్నాడు. నువ్వేం చేయాలంటే దేవుడు సెలవిచ్చమన్నాడు, నాకు విరోధంగా సాతాను ఏ ఆయుధాలు అయితే వాడుతున్నాడో ఈ ఆయుధాలు ఏమీ కూడా నా విషయంలో పని చేయవు, నా విషయంలో అవి ఏ మాత్రం పని చేయమని నువ్వు నిత్యం చెబుతూనే ఉండాలి. ఏ నొప్పి అయితే నీకు వస్తుందో ఈ నొప్పి నాకు ఇక పని చేయదు, ఏ రోగం అయితే నువ్వు కలిగి ఉన్నావో ఆ రోగం నాకు ఇక పని చేయదు, ఈ అప్పులైతే నువ్వు కలిగి ఉన్నావో ఈ అప్పులు నాకు ఇక నా మీద దాడి చేయమని నిత్యం నువ్వు అలా సెలవిచ్చినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంటే నీ నోటి అనేటువంటి ఆయుధాన్ని వాడుకొని నీకు విరోధంగా వచ్చే ఆయుధాన్ని మొత్తం చిన్న భిన్నం చేస్తాడు.